ప్రజాస్వామ్యంలో ఓటే గొప్పది. ఇప్పుడు ఆయన ఏమంటుండు, నాకే అంటుండు. ఈ 2 ఏళ్లలో మాదారం లేని పైస పరైందమ్మా. ఓ స్కూల్ కట్టిండ్రా, ఒక రోడ్ వేసిండ్రా, ఓ నల్ల తెచ్చిండ్రా. ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మనకు పైస సౌలత్ అయిందా? బస్సు ఫ్రీ తప్ప. ఇక బస్సు అనేది అట్ట చెప్పింది ఇప్పుడు. అందువల్ల మీరందరూ కూడా ఆలోచన చేసి మనం మన కారు గుర్తును గెలిపించుకుంటే నేను గట్టిగా మీకోసం కొట్లాడతా. సరిగా గెలిపించుకున్నందుకు 5 ఏళ్ళు అనుభవించాలి కదమ్మా, తప్పదు. అయ్యా 5 ఏళ్ళు అయితే వాళ్ళని మొయ్యాల్సిందే. కాకపోతే ఈ 2 ఏళ్లలోనన్నా కొన్ని మంచి పనులు చేయించుకోవాలి. వాళ్ళు ఇచ్చిన మాట అమలు జరగాలంటే మనం గట్టిగా వాళ్ళకి ఒక సుక్కు పెట్టాలి. లేకపోతే ఏమనుకుంటారు, జనం అంతా మాకే వేసేది అనుకుంటారు. వాళ్ళకి అర్థం ఎప్పుడైతుంది, మీ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లకు కర్రు గాల్చి వాత పెడితే, అరే నేను 4,000 ఎగబెట్టినందుకు నాకు ఓటేయలేదు, నేను తులం బంగారం ఇస్తానని మాట తప్పినందుకు నాకు ఓటేయలేదు, నేను మహాలక్ష్మి మనిషికి 2,500 ఇస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చి మాట తప్పినందుకు నాకు ఓటేయలేదని మనకి మనసుని పట్టాలన్నా వద్దా? పట్టాలంటే మరి వాళ్ళకు మనం ఓడగొట్టాలి.